అయ్యో! ఎంత గోసొచ్చే భావి భారత పౌరులకు. పిల్లగాండ్లకు పెట్టేతందుకు కంచాలు కూడా దొరకనట్టున్నాయి ఈళ్లకు. వయ్యిల కాగితాలను జింపి వాటినే కంచాలను ఏసిండ్రు పనిమంతులు. ఇంకా నయం, నేల జరంత సాపుంటే నేల మీదనే పోసి తినమనేటోళ్ళు కావచ్చు. ఇలా పని పాతర పెట్ట. మధ్యప్రదేశ్ దిక్కు ఒక స్కూల్లో పగటి బువ్వకు ఈ ఉపాయం చేసిండ్రట. ఎవలో వీడియో తీసి ఇంటర్నెట్లో పెడితే ఈ పనిమంతులను ఇరుగమరుగ తిడుతున్నారు దేశం జనాలు. ఇసొంటి గడ్డు పరిస్థితులు ఈయన్నే కాదుల్లో, అంతట గిట్లనే పాడుపడ్డాయి. కూరగాయలకు బిల్లులు అత్తలేవని గురుకులాలలా కారం నీళ్లు ఓసుడు, కరెంటు బిల్లులు అత్తలేవని బాయి నీళ్లు దాగిపిచ్చుడు, బిల్లులిత్తలేరని పిల్లగాండ్ల కడుపులు మాడ్చుడు, దినామేన్నో కాడ కానొస్తనే ఉన్నాయి. మరిగా డబుల్ ఇంజన్ సర్కారు ఏలుబడి ఎలుగబెడుతుందని పొంగనాలు కొడుతున్నారు కొందరు లీడర్లు గాని, భావి భారత పౌరుల కడుపులు ఎందుకు మాడుస్తున్నారో చెప్పాలనుకుంటా సొట్లు పెడుతున్నారు ఈ వీడియోను సోషల్ మీడియాలో చూస్తున్న జనాలు. ఇక ఈ ముచ్చట్ల మధ్యప్రదేశ్ రాష్ట్ర సర్కారు మీద రాహుల్ గాంధీ సారు కూడా బగ్గనే గరానికొచ్చిండు. అక్కడి పిల్లలకు మధ్యాహ్నం భోజనం పేపర్ల వడ్డిస్తున్నారన్న వార్త చూసి నా గుండె బద్దలైపోయిందని కామెంట్ కూడా పెట్టిండు. 20 ఏండ్లకు మీదనే బీజేపీ సర్కార్ పాలనల అభివృద్ధి అనేది భ్రమనే, వాళ్ళు పిల్లల ప్లేట్లను కూడా దొంగలించిండ్రని ఫైర్ అయిండు. మొత్తానికైతే ఇప్పుడు ఈ వీడియో మాత్రం దేశమంతటా మస్తు చర్చకు దారితీసింది. మరి అక్కడి సర్కార్ ఏం చేస్తుందో చూడాలిగా.